వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో వైసీపీ కార్యాలయం నందు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరణంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో అవినీతి కల్తీ జరిగిందని, వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలతో ప్రజల విశ్వాసంతో పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడినటువంటి పరిస్థితులు మనం చూశామని, వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే రకంగా మంత్రి నారా లోకేష్ వాస్తవ పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకుండా ఎవరికిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారని అన్నారు. ఒక విషయాన్ని, అసత్యమైనటువంటి విషయాన్ని పదే పదే ఒక 100 సార్లు చెప్పినట్లయితే అదే నిజమని ప్రజలు నమ్మే స్థాయికి వస్తారనేటటువంటి గోబెల్స్ ప్రచారం వ్యూహాన్ని మనసా వాచా నమ్మినటువంటి వ్యక్తి ఈనాటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో అవినీతి జరిగిందని, కల్తీ జరిగిందని వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలతో ప్రజల విశ్వాసంతో పూర్తిగా అతను చెలగాటమాడినటువంటి పరిస్థితులు మొన్న అందరం కూడా చూసాం. వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అదే రకంగా ఇంకొక మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, ఇది మాట్లాడవచ్చునా, మాట్లాడితే దాన్ని మనం నిరూపణ చేయగలమా, లేకుంటే 10 మందిలో అబాసుపాలు అవుతామేమో అనే ఆలోచన కూడా లేకుండా ఎవరికి తగింది వారు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతూ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఆ సంస్థలో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ, వైవి సుబ్బారెడ్డి గారి మీద కానీ లేనిపోని నిందలు వేస్తూ వారు చేసినటువంటి అసత్య ప్రచారాలు చూసిన తర్వాత మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దూకుడుగా పోకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా అసలు విచారణలో ఏమి తేలుతుందో చూస్తామని చెప్పి ఇంతవరకు మౌనంగా ఉన్న తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత వారికి ఒక్క ప్రశ్న వేయాలనిపించింది. అందుకనే మేము ఈరోజు అందరం కూడా ఈ సమావేశానికి వచ్చామండి. మేమందరం కూడా హిందువులం, హైందవం. ఈ దేశానికి 75-80% మంది హిందువులు. అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి దేశవ్యాప్తంగా భక్తులు తిరుమల కొండకు రావటం జరుగుతుంది. రోజుకి సుమారు 70,000 మంది నుంచి 1,00,000 మంది వరకు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రసాదంగా శ్రీవారి లడ్డూని కొనుగోలు చేసి వాళ్ళ బంధువులకు, స్నేహితులకి ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు 10, 15, 20 లడ్లు కొనుక్కొని వెళ్ళి వాళ్ళ బంధువు మిత్రులందరికీ కూడా పంచేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఇంతమంది హైందవులు కలియుగ దేవుడని కొలిచేటటువంటి పరిస్థితిలో ఆ దేవదేవుని యొక్క ప్రసాదం పంది మాంసంతో
జంతు మాంసాలతో, చేప నూనెలతో కలుషితమైపోయి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తుల ఆధ్వర్యంలో లడ్డు కలుషితమయ్యి ఆ పాపాన్ని ప్రజలందరికీ కూడా ఇంతకాలం పంచిపెట్టారని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గపు విష ప్రచారం హైందవులను అందరినీ కూడా ఈ దేశంలో తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ఒక్కసారి ఉత్తర భారతదేశం అంతా కూడా కలవరపడింది. ఇది సాధ్యమా? ఇలా జరిగిందా? దేవదేవుడి ప్రసాదం ఈ గతి పట్టించారా? ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దుర్మార్గపు విష ప్రచారం అందరి మనసులను కూడా తాకటం జరిగింది. మరి దాంట్లో ఉందా లేదా, అది పవిత్రంగా ఉందా, కల్తీ నెయ్యితో చేసిందా, ఏది కూడా నిర్ధారణ కాకముందే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ విష ప్రచారం చేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడైనందువల్ల హిందువులని అతని మీదకు ఉసిగొల్పుతాం, హిందువులను అతని నుంచి దూరం చేస్తామనేటటువంటి ఒక దుర్మార్గపు కుట్రతో వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం, దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద కాదండి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టత మీద, దాని పరిశుద్ధత మీద, ఆ స్వామి ప్రసాదం అని కోట్ల మంది జనం విశ్వాసంతో స్వీకరించేటటువంటి ఆ లడ్డు మీద పడిందండి. జగన్మోహన్ రెడ్డికి జరిగిన నష్టం చాలా స్వల్పం, కానీ హిందువుల మనోభావాల మీద అతి దారుణమైనటువంటి దాడి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి నేతలు చేశారన్నది మాత్రం వాస్తవం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఇందులో నిజాల జోలికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక 4 ట్యాంకర్లు నెయ్యి టీటీడీ వారి ల్యాబ్లో పరీక్షల నిమిత్తం వెళ్ళిన తర్వాత నాణ్యత లోపం ఉన్నది వాటిల్లో అని వెనక్కి పంపించినటువంటి వాటిల్ని కొన్ని రోజులు దాచిపెట్టి కింద తిరుపతిలో కాళహస్తి ప్రాంతంలో దాచిపెట్టి వేరొక ఇన్వాయిస్తో అవే ట్యాంకర్లను మళ్ళీ టీటీడీకి పంపించి టీటీడీ వాటిని ఆమోదించేటట్టు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారయ్యా? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. మీ వ్యవస్థలో ఉన్న అధికారులు అక్కడ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవీచ్యుతులైనారు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారయ్యా. వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు తిరుపతి దేవస్థానం మీద. ఉన్నది మొత్తం తెలుగుదేశం, మరి కూటమి ప్రభుత్వం. బాధ్యత కాదా ఇదేని అడుగుతున్నాను. ఈ ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేక లడ్డూని మీరు లక్ష్యంగా చేసుకొని హిందువుల మనోభావాలతో మీరు ఆడి ఎంతో నష్టం కలిగించారు హైందవానికి అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మరి అదే సందర్భంలో ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఈ అలజడి చూసిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి నిజాలు నిగ్గు తేల్చమని సిబిఐ రిపోర్టు వేసి వాస్తవాన్ని బయటకు తీసుకురమ్మని కోరిన మీదట సుప్రీంకోర్టు కూడా గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక సమాచారం, మేమిచ్చిన అనధికారంగా ఇచ్చినటువంటి రిపోర్టుని కోర్టులో సాక్ష్యాల కింద పరిగణించబడలేదు అని చెప్పి వారు ఇచ్చిన మాటను పట్టుకొని మొత్తం కలుషితం అయిపోయింది, ఇదిగో చూడండి అని చెప్పి
వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా అధికారికంగా సుప్రీంకోర్టు సిబిఐని ఎన్డీడీబీ అదేవిధంగా ఎన్డీఆర్ఐ అనేటటువంటి కేంద్ర స్థాయి దేశ స్థాయి సంస్థలు ఏవైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాటిల్లో పరీక్షలు జరిపి వాటి నివేదికను ఆధారంగా సుప్రీంకోర్టుకి సమర్పించమని సిబిఐ వారిని కోరినప్పుడు ఎన్డీడీబీ వారు కానీ ఎన్డీఆర్ఐ వారు కానీ అయ్యా ఈ లడ్డులో దీంట్లో వాడిన నెయ్యిలో ఎటువంటి జంతు మాంసము కానీ చేప నూనె కానీ జంతువుల మూలం కానీ లేదు అనేటటువంటి రిపోర్టు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టుని జత చేస్తూ సిబిఐ వారు సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయటం జరిగింది. మరి ఎటువంటి కలుషితం జరగకుండా భగవంతుడి నైవేద్యం జరిగిందని సంతోషపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం వేసినటువంటి దుమ్ము తిరిగి మన ముఖం మీద పడతా ఉందని తాను చెప్పిన అసత్యానికే కట్టుబడి మళ్ళీ జంతు మాంసం అనే మాట కాకుండా రకరకాల కెమికల్స్ కలిసాయి ఈ లడ్డులో అని చెప్తాడు ఆయన. అది కూడా ఎంత హేయంగా అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియదు. బాత్రూంలో కడిగేటటువంటి క్లీనర్స్తో లడ్డూని తయారు చేశారండి అని చెప్తున్నాడు ఆయన. మేము ఒకటే అడుగుతున్నాం ఆయన్నే కాదు, ఆయన్ని సమర్థించే ఎవరైనా సరే, అయ్యా ఈ క్లీనర్స్ అన్నిటికీ మూలం ఫెనాయిల్. ఒక్క లడ్డు తయారు చేయండి అయ్యా మీకు చేత అయితే. ఆ క్లీనర్స్తో ఆ ఫెనాయిల్తో ఒక లడ్డు మీరు తయారు చేసి వాసన రాకుండా మీరు లడ్డూని తయారు చేసి ప్రజల ముందు ఉంచగలరా అని అడుగుతున్నారు. ఇంత దుర్మార్గం మాట్లాడాలండి మీరు? ఒక అభియోగం చేశారు, ఒకవేళ ఆ అభియోగంలో నిజం లేదని తెలిసినప్పుడు క్షమాపణ అడగటం అనేది మర్యాదస్తుల లక్షణం. ఏ కోశాన కూడా ఇతనికి అది లేదు. ఇతనితో పాటు ఆయన కాషాయం కట్టుకొని నేను అన్అపాలజెటిక్ సనాతన ధర్మ అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందు వెనక చూడకుండా మనం ఎవరి మీద దాడి చేస్తున్నాం, ఏ ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం, దానివల్ల ఎన్ని కోట్ల మంది ఈ దేశంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ మనసు పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా హిందూ ధర్మాన్ని కాపాడుతానని చెప్పే ఆయన నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో వాటిని సమర్థిస్తూ చేప నూనె కలిపారు లడ్డూలో అని చెప్తాడు ఆయన. మీరు కాషాయం ధరించినప్పుడు ఒక హిందువుగా నేను చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే ఎవరో మత ప్రచారకులు, హిందూ ధర్మ ప్రచారకులు తప్ప రాజకీయ పార్టీలలో ఉండేవాళ్ళు కాషాయ బట్టలను కట్టుకొని ఈ హిందూ ధార్మిక సంస్థలకు సంబంధం లేకుండా నేను హిందూవాదిని, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తినని మీరు కాషాయం కట్టుకున్న రోజు ఒక హిందువుగా మేము ఎంతో గర్వపడ్డాం. కానీ మీరు చేసిన పొరపాటు ఏమిటో ఒక్కటిసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. వాస్తవం తెలియలేదు మీకు. ఎవరు ఏది చెప్పమంటే అది చెప్పారు. మీరు హిందూ ధర్మాన్ని కాపాడకపోగా హిందూ ధర్మాన్ని న్యూనతపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా, అందరూ కూడా సిగ్గుపడే విధంగా మీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ హిందూ ధర్మం అనేది నిజంగా మీరు మనసులో కనుక ఉంటే మొత్తం హైందవ జాతికి తొందరపడి పొరపాటు మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు బేషరతుగా మీరు అడగాలి అని చెప్పి సాటి హిందువుగా నేను కోరుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు సరే, ఆయన ఎప్పుడు ఏది నిజం చెప్పడు.
పదవి తప్ప అతనికి ఇంకొకటి ముఖ్యం కాదు. ఆయనకి దేవుడు లేదు, భక్తి లేదు. కానీ మీరు మీ ఓటి వాళ్ళు కూడా, మీరే కాదండి, ఈ ప్రవచనకర్తలు, ఈ హిందూ ధార్మిక సంస్థల పీఠాధిపతులు ఎక్కడున్నారయ్యా వీళ్ళందరూ? ఈ భారతదేశం మాది, హైందవం, మేమందరం కాపాడే వాళ్ళం అనే వాళ్ళు ఒక భగవంతుడి ప్రసాదం మీద రాజకీయంగా ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే కనీసం మీరు నిగ్గు తేలిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారని మీరు అడగలేరా అని అడుగుతున్నాం ఈ హిందూ ధార్మిక సంస్థల అధిపతుల్ని, పీఠాధిపతుల్ని కూడా. ఇదేనండి బలహీనత మన హైందవంలో. స్వలాభాపేక్ష తప్ప ఆ జాతి గౌరవం, ఆ హైందత్వ విలువను కాపాడేదానికి ముందు మనం మనసా వాచా తయారైతేనే మీ పీఠాలకి, మీ మఠాధిపతులకి ఈ దేశంలో గౌరవం లభిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రాజకీయ అంశానికి ముడిపెట్టారండి దీన్ని. అతను ఎవరో ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. హిందువుల్ని మనం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయొచ్చు, మనం ఇది వాడుకుంటేనని ఆ భగవంతుడి ప్రసాదాన్ని రాజకీయానికి వాడితే అందరూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారయ్యా మీరు. ఈరోజు నిజం తెలిసిన విషయం, సిబిఐ సాక్షిగా, సుప్రీంకోర్టు సాక్షిగా ఛార్జ్ షీట్లోనే పెట్టారు. మరి ఈరోజు మీరు స్పందించకుండా ఎందుకు ఊరుకున్నారని చెప్పి ఈ ప్రవచనకర్తల్ని కూడా అడుగుతున్నానండి. మీరు 24 గంటలు టీవీల్లో చెప్తారు కదా హైందవం గురించి. ఒక హిందువుగా నేను అడుగుతున్నాను, మా దేవుడి ప్రసాదాన్ని తక్కువ చేసిన వాళ్ళని మీరు హెచ్చరించాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఈ సంస్థలు ఎక్కడవండి? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక కేంద్ర మంత్రి స్థాయి ఇన్స్టిట్యూషన్స్ అయ్యాయి. గవర్నమెంట్ ఎవరిది ఉందండి? పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గారి ఆ స్థాయికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన ఒక నివేదికని ఆధారం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దానిని ఈ దేశవ్యాప్తంగా ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ దుర్మార్గపు చర్య మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదా? ఈరోజు ఇది అన్నారండి, రేపు ఇంకొకటి అంటారయ్యా. మతాలకు తక్కువ లేదు ఈ దేశంలో, కానీ పరమత సహనం హైందవంలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క జీవి దేవుడని నమ్మేటటువంటి స్థాయిలో నిలబెట్టిన ఈ హైందవ సాంప్రదాయాన్ని ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి వస్తే ఒక హిందువుగా మేము అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుష్ప్రచారాన్ని కానీ, అతనికి ఒత్తాసు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారి చర్యల్ని కానీ పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మరి ఇప్పటికైనా సరే ఈ దుష్ప్రచారాలు మానండి. ఒక భగవంతుడి ఆశీర్వాదం కోసం కోట్ల మంది ఆ కొండని ఎక్కి నడిచిపోయే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీ రాజకీయ అవసరాల కోసం దేవుడి ప్రసాదాన్ని కూడా మీరు వదిలిపెట్టలేదంటే ఇంతకంటే హీనమైన సంస్కృతి, ఇంతకంటే హేయమైన పద్ధతులు ఏ పార్టీలో కూడా ఉండవు ఈ కూటమి నేతల దగ్గర తప్ప అని చెప్పి మనవి చేస్తూ, మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఖండిస్తుంది. భగవంతుడు ఉన్నాడు, నిజాన్ని నిగ్గు తేల్చాడు. ఆయన అన్య మతస్థుడు కావచ్చు, ఇంకొక మతస్థుడు కావచ్చు, కానీ మీరు చేసినటువంటి దాడి భగవంతుడి మీదయ్యా. జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేయలా, వైవి సుబ్బారెడ్డి మీద చేయలా, వీళ్ళందరూ నిమిత్త మాత్రులండి. మీరు చేసింది భగవంతుడి ప్రసాదం మీద, ఆయన అనుగ్రహంతో, ఆయన ప్రసాదంగా అది తింటే మా జీవితాలు బాగుంటాయనే ఒక నమ్మకంతో వచ్చే హిందువుల మానసిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసిన మీరు తప్పనిసరిగా
ఈ కూటమి నేతలందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడున్నా సరే మళ్ళీ మీరు చెప్పే అబద్ధాలు చాలక ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవాలనేటటువంటి దురాలోచనతో కల్తీ జరిగిందనేటటువంటి అబద్ధపు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు కట్టడం ఏందయ్యా? ఈరోజు నిజం నీకు తేల్చింది కదా సిబిఐ, మీరు ఎందుకు ఇంకా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే దాడులు చేయటం, ఇళ్ళు దహనం చేయటం, కొట్టడం, డైవర్షన్ పాలిటిక్స్కు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఒక్క మాట అండి, పొరపాటున మేము అది భావించాము, కల్మషం జరిగిందేమో లడ్డూలో అనుకున్నాం, జరగనందువల్ల హిందువులుగా మేము సంతోషిస్తున్నామని ఒక్క మాట నిజాయితీగా మీకు చెప్పను రాక ప్రశ్నించిన వాళ్ళ ఇళ్ల మీదకి తగువులకు వెళ్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని హింసిస్తూ దూషిస్తూ ఆడవాళ్ళు ఉన్నారనేది కూడా లేకుండా పెట్రోల్ బాంబులు విసిరేటటువంటి మీ సంస్కృతికి భవిష్యత్తులో ప్రతి ఒక్క హిందువు కూడా సరైన సమాధానం ఇస్తాడు. తప్పకుండా మీరు ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కాక తప్పదు అని